ఎలక్షన్ ట్రాక్ ఆన్ సాక్షి టీవీ. సికింద్రాబాద్, హైదరాబాద్ తర్వాత మనం అటు రంగారెడ్డి అవ్వచ్చు, లేకపోతే మెదక్ జిల్లాల అసెంబ్లీ నియోజకవర్గాల్ని కలిపి జిహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ శివారు ప్రాంతాల్లో ఉన్న పరిస్థితిని మీకు వివరించే ప్రయత్నమే చేస్తున్నాం ఎలక్షన్ ట్రాక్లో. ప్రస్తుతం మనం ఎల్బీ నగర్లో ఉన్నాం. సో ఎల్బీ నగర్ అంటే కనుక హైదరాబాద్కి రోడ్డు మార్గాన వచ్చే వాళ్ళకి ఇది ఒక గేట్వేగా చెప్పొచ్చు. ఇదివరకు హైదరాబాద్ ఇక్కడ వరకు ఏ ఊరి ప్రాంతం నుంచి అయినా వచ్చిన వాళ్ళు ఇక్కడి నుంచి సిటీకి వెళ్ళడానికి కొన్ని గంటల సమయం పెట్టేది బికాస్ ఆఫ్ ద ట్రాఫిక్. కానీ ప్రస్తుత పరిస్థితిని మనం కళ్ళెత్తి చూడొచ్చు. సో ఎల్బీ నగర్ ఏ రకంగా మారింది ప్రస్తుతం అనేది, అటు మెట్రో అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ ఫ్లైఓవర్స్, అలాగే అండర్ పాసెస్, దీంతో ప్రయాణికుల పరిస్థితి అయితే చాలా మెరుగుపడింది అనే దాంట్లో మాత్రం అసలు డౌటే అక్కర్లేదు. సో ఇక్కడున్న ప్రస్తుత పరిస్థితి చూస్తే కనుక రాజకీయ పరంగా బీఆర్ఎస్ ఇప్పటి వరకు ఖాతా తెరవలేదని చెప్పాలి. రాష్ట్ర విభజన, అంతకుముందు జరిగిన ఉద్యమం, ఆ సమయంలో కూడా ఇక్కడ బీఆర్ఎస్ తన అసెంబ్లీ నియోజకవర్గాన్ని గెలుచుకోలేదు అంటే కనుక పరిస్థితిని అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ప్రస్తుతం ఇప్పుడు 2023లో జరగబోతున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ మధ్య ప్రధానంగా పోటీ ఉంది అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ బీజేపీ అభ్యర్థి కూడా బలంగా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అతిపెద్ద నియోజకవర్గాల్లో ఎల్బీ నగర్ ఒకటిగా చెప్పొచ్చు. శ్రీలింగంపల్లి, కుక్కట్పల్లి తర్వాత ఎల్బీ నగర్. అలాగే పార్లమెంట్ నియోజకవర్గ పరంగా చూసుకుంటే కనుక దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గంగా మేడ్చల్ మల్కాజ్గిరిని చెప్తూ ఉంటారు. సో ప్రస్తుతం ఇక్కడ చూసుకుంటే కనుక 5,20,000 పైచిలకు ఓటర్లు ఉన్నారు. దాంట్లో 6.3% ఎస్సీ ఓటర్లు, 2.3% ఎస్సీ ఓటర్లు, 5.6% మైనారిటీ ఓటర్లు ఉన్న ఎల్బీ నగర్ నియోజకవర్గంలో సో ఎవరి గెలుపును ఎవరు నిర్ణయిస్తారు? సో హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉన్న నియోజకవర్గాల్లోని అభ్యర్థులతో మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. దెన్ ఐ విల్ షో కేస్ యూ దట్ హౌ దిస్ ఎల్బీ నగర్ హస్ ఎమర్జ్డ్ ఇంటూ అ బిజీ అండ్ డెవలప్డ్ కాన్స్టిట్యుయెన్సీ. ఎలా ఉన్నాయి పార్టీ బలాబలాలు, అలాగే ప్రజల మనోగతం ఏ రకంగా ఉంది? లెట్స్ టాక్ అండ్ నో అబౌట్ పీపుల్స్ పల్స్ హియర్. కమ్ అండ్ ఫాలో మీ ఇన్ సాక్షి ఎలక్షన్ ట్రాక్. వనస్థలిపురంలో ఉన్న రైతు బజార్లో ప్రస్తుతం మనం ఉన్నాం. మాట్లాడదాం. ఏంటమ్మా, ఎలా ఉన్నారు? బాగానే ఉండవు ఇప్పటికైతే, కానీ ఈ సంవత్సరమే పోలీసు వాళ్ళకు జర సంధించిండ్రు. అంటే 10 దినాలకు 100 రూపాయలు, నెలకు 300 రూపాయలు వసూలు చేస్తున్నారు. అంతకుముందు ఏవి లేవు. ఎవరు చెప్తున్నారంటే కేసీఆర్ చెప్తున్నాడు అంటున్నారు. ఇవి కొంచెం పోతేనే జీతాలు ఇస్తారు అంటున్నారు పోలీసు వాళ్ళు, ట్రాఫిక్ వాళ్ళు. అది ఇంతకు ముందు లేదు. నేను ఎప్పుడు 38 ఏళ్ళు 40 ఏళ్ళు అవుతుంది. మాకు ఇండ్లు లేవు, ఏమి లేవు. అందరికి దాంట్లో పెట్టిన కానీ మాకు ఇయ్యలేదు. మాకు అసొంటివి ఏమి లేవు. మా పిల్లలు అనాథులే, అల్లుండ్రు చచ్చిండ్రు, బిడ్డలు చచ్చిండ్రు, వాళ్ళ పిల్లలు ఉండరు. మేము కిరాయి ఇంట్లోనే ఉండవు. ఇంతవరకు ఏ నాయకుడు మాకు సాయం చేయలేదు. ఎవరు వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నామా? ఎవరంటే మాకు న్యాయం చేసేటోళ్ళు ఎవరైనా సరే, సుధీర్ రెడ్డి అయినా సరే మాకు న్యాయం చేయాలి. మాకు ఉండనికే బతకనికి ఇంత జాగ్రత్త అంటే పండుకోనికి ఇంత గూడి ఇస్తే సరే. మాకు కోట్లు లచ్చలేము. సో ఏమనుకుంటున్నారు సార్, ఏం జరగబోతుంది ఇక్కడ ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ? ఇక్కడైతే టీఆర్ఎస్ అనేది అనిపిస్తుంది. అనుకుంటున్నారా? డెవలప్మెంట్ ఎట్లా జరిగింది? బాగానే ఉందా? పర్వాలేదు, చాలా బెటర్ ఉంది. ఓకే, చాలా బెటర్ ఉంది. ఓకే. టీఆర్ఎస్ ఎట్లా ఉందమ్మా ఇప్పుడు? అంటే ఒక్కొక్కళ్ళు ఫ్రీ సిలిండర్లు అంటున్నారు, 400లకే ఇచ్చేస్తా అంటున్నారు కదా, ఏమనిపిస్తుంది? అదంతా ఇక ఉన్నది ప్రభుత్వం అట్లా పెడుతుంది అంతే. ఇక గెలవాలన్న ఆశ చూపిస్తుంది జనానికి. ఇన్ని రోజులు పెట్టలేదు కానీ ఇప్పుడు పెడతారు. అట్లా ఎవరిని నమ్మే పరిస్థితి ఉందంటారు ఇక్కడ? ఇక అన్ని ప్రభుత్వాలు గట్టి ఉన్నాయి. ఇప్పుడు అది అట్లా చెప్తుంది, ఇది అట్లా చెప్తుంది. వాళ్ళ ఇప్పుడు గెలవడం కోసం వాళ్ళు చేస్తారు అంతే. ఇన్ని రోజులు ఇయ్యలే కదా మనకి ప్రభుత్వం, ఇప్పుడు అంటుంది అది. మహిళలకి ఒక్కొక్క పార్టీ ఇప్పుడు ఒక్కొక్కటి చెప్తుంది కదా, హామీలు బోల్డ్ ఇస్తున్నాయి కదా. సో ఎవరిని నమ్మే పరిస్థితి ఉందంటారు? ఎవరని చెప్పలేనండి ఇంకా. ఇక్కడ ఎవరు గెలిచే పరిస్థితి ఉంది ఇక్కడ? కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ? ఎవరికి ముగ్గుట్లు ఎవరు గెలుస్తారు మరి మేము ఏం చెప్పాలి? సార్ ఇక్కడ వనస్థలిపురం గురించి చెప్పాలంటే రిటైర్డ్ పీపుల్ ఎక్కువ మంది ఉంటారు, మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్. అతిపెద్ద కాలనీలో ఒకటని చెప్తూ ఉంటారు. ఎలా ఉంది మీకు అభివృద్ధి, ఎలా జరిగింది? ఎన్జిఓస్ కాలనీ పేరు, కానీ 40 కాలనీలు ఉన్నాయి చుట్టుపక్కల. ఎలా జరిగిందండి ఇక్కడ? అంటే డెవలప్మెంట్ చెప్పాలంటే ఏమంటారు మీరు, మీ ఉద్దేశం ఏంటి? డెవలప్మెంట్ అంటే మా కాలనీ వరకు అయితే ఏమీ డెవలప్మెంట్ లేదు. బీజేపీ, కాంగ్రెస్, తర్వాత టీఆర్ఎస్
మూడు ఈక్వల్గా ఉన్నాయి. ఒకవేళ కాంగ్రెస్కు టీఆర్ఎస్కి ఎక్కువ ఓటు చీలితే బీజేపీ వచ్చే అవకాశం ఉంది. లాస్ట్ ఒక 20 years నుంచి చూస్తున్నాను. ఇంత డెవలప్మెంట్ అయితే కాలేదు నాకు తెలిసి. ఎందుకంటే రోడ్స్ విషయం కానీ, డ్రైనేజ్ కానీ, ప్రతి గ్రామానికి శ్మశాన వాటికే కానీ అన్ని విషయాలలో చాలా బాగా జరిగింది. వరదలు అంటే అది మన చేతిలో ఏం లేదు. సడన్ గా అంత పెద్ద వర్షం ఎప్పుడు రాలేదు కూడా, మనకు తెలుసు కూడా. అట్లాంటిది వచ్చినప్పుడు, విపత్తులు వచ్చినప్పుడు అది ఎవరు సాధ్యం కాదు, అది ఎవరు ఏం చేయలేరు. అట్లాంటప్పుడు కొంచెం కాకపోతే ముందు జాగ్రత్తగా ఏదైనా చేసేది ఉండే వాళ్ళు. అక్కడికి కూడా అధికారులు బాగానే కేర్ తీసుకున్నారు, చేసిరు. ఆయన మరి ఎట్లా కనిపిస్తుంది మీకు? ఏమనిపిస్తుంది ఇక్కడ? రోడ్ అంతా బిజీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉంది. ఓకే, రైట్. ఓవరాల్ గా డెవలప్మెంట్ చూస్తే ఎట్లా ఉందమ్మా ఇక్కడ? వనస్థలపురం అవ్వచ్చు, ఎల్బీ నగర్ ఏరియా అంతా కూడా పర్లేదండి. గతానికి ఇప్పుడు పోల్చుకుంటే హౌ యూ ఫీల్? ఎలా అనిపించింది? అప్పటికన్నా ఇప్పుడు ఫ్యూచర్స్ ఎక్కువ ఇస్తున్నారు అంటారు. ఓకే, కానీ ఇస్తున్నారు అంటారు, కానీ ఇస్తారో హీరో తెలియదు కదా. ఇప్పుడు సిలిండర్లు పోటీ పడిస్తా అంటున్నారు, బస్సు ప్రయాణం ఫ్రీ అంటున్నారు, చాలా వస్తున్నాయి కదా. మీరు ఎవరిని నమ్మే పరిస్థితి ఉంటుంది ఇక్కడ? ఎవరు ఇస్తే వాళ్ళకి. ఇప్పుడు ఎవరు ముందు చూస్తానంటే వాళ్ళకి ఇస్తాం, అంతే కదా. అన్ని మనకి ఫెసిలిటీస్ కల్పిస్తాము అంటే వాళ్ళకి మేము ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఓకే, మీరు డిసైడ్ అయిపోయినట్టున్నారు. అవును. ఓకే, ఏం జరగబోతుంది ఇక్కడ? ఇది ఎల్బీ నగర్ నియోజకవర్గం అంటేనే చాలా సపరేట్ నియోజకవర్గం ఇది. ఎందుకంటే ఇక్కడ సెక్రటరియట్ ఎంప్లాయీస్ ఉన్నారు, యూత్ ఉంది, మరియు మధ్యతరగతి ప్రజలు ఉన్నారు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రతిసారి కూడా రాష్ట్రంలో వచ్చే ఎన్నికల ఫలితాలకు ఇక్కడ విరుద్ధంగా ఉంటుంది. ఇక్కడ కార్పొరేషన్లో కూడా ఒకసారి కాంగ్రెస్, ఒకసారి టీడీపీ, ఒకసారి టీఆర్ఎస్, ఒకసారి బీజేపీ కార్పొరేటర్లు గెలిచారు. ఎమ్మెల్యే కూడా అదేవిధంగా కాంగ్రెస్ నుండి, తెలుగుదేశం నుండి, బీజేపీ నుంచి గెలిచిన అభ్యర్థులు ఉన్నారు. మరి టీఆర్ఎస్ ఇక్కడ ఎప్పుడు గెలవలేదు, కానీ అంటే గెలవలేదు, కానీ ఇప్పుడున్న అభ్యర్థి మాత్రం మంచి అభ్యర్థి ఉన్నాడు, అభివృద్ధి చేస్తున్నాడు. ఇంతకుముందు కాంగ్రెస్లో గెలిచిన వ్యక్తే బీఆర్ఎస్లోకి వచ్చాడు. మరి ఈసారి మరి ఇక్కడికి బీఆర్ఎస్కి పట్టం కట్టే అవకాశాలు ఉన్నాయేమో అని చెప్పేసి అనిపిస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ వాతావరణం ఉంటే మాత్రం ఇక్కడ బీఆర్ఎస్ గెలిచేది కంపల్సరీ. ఒకవేళ బీఆర్ఎస్ వాతావరణం రాష్ట్రంలో ఉందనుకోండి, ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుంది. దట్స్ అబౌట్ సెంటిమెంట్. ఓకే, సో ఇక్కడ అభ్యర్థి ఎవరైతే గెలుస్తారో ఆ ప్రభుత్వం, ఆ పార్టీ ఏర్పాటు చేయదు అనేది గతం నుంచి చూసుకుంటే తెలుస్తుంది. దానికి భిన్నంగా ఏదైనా ఇక్కడ జరుగుతుందా అనేది వేచి చూడాలి. వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో సో ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డి గారితో మనం ఉన్నాం, మాట్లాడదాం. సార్ నమస్తే. రైట్, ఇక్కడ హోరాహోరీ పోర్ అనేది అయితే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓవైపు సుధీర్ రెడ్డి గారు గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు జాతీయ మన కాంగ్రెస్లో జాతీయ నాయకుడు అని చెప్తున్నారు మధు యాష్కి. అక్కడ ఢిల్లీ పెద్దలతో చాలా క్లోజ్గా ఉండే ఆయన ఒకవైపు, మీరు ఒకవైపు. సో ఏం జరగబోతుంది? త్రిముఖ పోటీలో గెలిపేవారు హోరాహోరీ ఉన్నది ఇక్కడ. వారు వన్ సైడ్ ఉన్నది. వినరా? సుధీర్ రెడ్డికి డిబేట్ రాదు. ఆయన స్కామ్ల గురించి చెప్తాం ఇక్కడ కూర్చున్నా. ఎల్బీ నగర్ సెంటర్లో కూర్చుని దానికోసమే ఈరోజు ఒక స్కామ్, ఒక రోజు ఒక స్కామ్ చెప్పదలుచుకున్నాం. నిన్న ఒక స్కామ్ చెప్పినాం. ఎల్బీ నగర్లో కూర్చున్నా అని చెప్తున్నారు. మీరు కూర్చొని చెప్పే ప్రజలు వింటున్నారా? మీ వెనక్కి కనబడే ఆ ఫ్లైఓవర్ కావచ్చు, మెట్రో అవ్వచ్చు, అండర్ పాస్లో వచ్చి డెవలప్మెంట్ ఎవరు చూడరా? అంటే మెట్రో ఆయన సంబంధం లేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఇది. ఫ్లైఓవర్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఇలా భాగస్వామ్యం ఉన్నది. అంటే ఫ్లైఓవర్లు కట్టి అండర్ పాస్ కడితేనే అభివృద్ధి అయిపోయినట్టు. అంటే ఇంకా శివారు ప్రాంతం పోయి చూద్దాము. మరి జిహెచ్ఎంసీ అంతర్భాగము ఇవాళ బెటర్మెంటు మేము జిహెచ్ఎం సమానం కడతా ఉన్నాము. శివారు ప్రాంతాలు 22 కాలనీలు బయటకు వచ్చి ధర్నాలు చేసి, దీక్షలు చేసి, మాకు మౌలిక సదుపాయాలు లేవు అని ధర్నాలు చేసే స్థితికి వచ్చింది. జేఏసీ ఏర్పాటు చేసుకుంటే మన అభివృద్ధి ఏ విధంగా ఉందో దాన్ని బట్టి కనబడతా ఉన్నది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీరు గణనీయంగా సీట్లు సాధించుకున్నారు, 11 సీట్ల వరకు. ఆ ప్రస్తుతం ఆ పరిస్థితి ఇక్కడ ఉందా? ఎందుకంటే 6 నెలల క్రితం బీజేపీ పరిస్థితి రాష్ట్రంలో ప్రస్తుతానికి చాలా తేడా ఉన్న పరిస్థితి. కొన్ని సీట్లు కాదు, జిహెచ్ఎంసీలో మొత్తం సీట్లు సాధించుకున్నాం. ఈ నియోజకవర్గంలో 11 కార్పొరేటర్స్ ఉంటే 11 డివిజన్లు గెలుచుకున్న ఘనత భారతీయ జనతా పార్టీకి. ఈరోజు ఇక్కడ ప్రజలు, ముఖ్యంగా ఎల్బీ నగర్ ప్రజలు భారతీయ జనతా పార్టీని అక్కుని చేసుకుంటా ఉన్నారు. మా మీద పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో మా కోట్లు వేసారు. అదే విశ్వాసం, నమ్మకంతో ఈరోజు మా కార్పొరేటర్ అందరూ కూడా క్షేత్రస్థాయి నుండి ప్రతి సమస్య మీద పోరాడుతూ ఉన్నారు. దానికి ప్రజలు కూడా భాగస్వామ్యం పడుతూ ఉన్నారు. మీ ప్రధాన పోటీ ఇప్పుడు మధు యాష్కి తోట, సుధీర్ రెడ్డి తోట. మేమేమంటాము, మాకు ఇద్దరు పోటీ కాదంటున్నాము. ఇద్దరు వాళ్ళు సెకండ్ ఓవరు, థర్డ్ ఓవరు వాళ్ళు తెలుసుకోవాలి. వన్ సైడ్ అయిపోయింది. ఎంత మెజార్టీస్తో
నిశ్శబ్ద విప్లవం ఉన్నది. ఉచిత బస్సు ప్రయాణం 500కి సిలిండర్లు అంటూ కాంగ్రెస్ ముందుకు వస్తుంది కదా, అవేమి నడవదా? ప్రజలు అభివృద్ధి కోరుకుంటారండి, ప్రజలు ఉపాధి అవకాశాలు కోరుకుంటారు, ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలని కోరుకుంటారు. మేము అది ఇస్తామని చెప్పి ఫ్రీల మీద ఎవరు కోరుకోరు. భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. మేము ప్రజల భాగస్వామ్యం తీసుకున్నాము, ప్రజల నుంచి అభిప్రాయం సేకరించినాము, ప్రజలు ఏం కోరుకుంటారో భారతీయ జనతా పార్టీ నుంచి వారు తెలుసుకునే వారికి అనుగుణంగా మేనిఫెస్టో విడుదల చేసాం. కానీ మేము భారతీయ జనతా పార్టీగా రేపు అధికారానికి వస్తే మేము ఫ్రీ ఇస్తామని మేము వృద్ధి ప్రయత్నం చేయలేదు. వారి నుంచి వారు ఏం కోరుకుంటున్నారో తీసుకున్నది అదే మా ప్రజలకు ఇంప్లిమెంట్ చేస్తున్నది తప్ప అది భారతీయ జనతా పార్టీ యొక్క ప్రజల మీద ఉన్న నమ్మకం కావచ్చు, లేదా ప్రజాస్వామ్య గౌరవం కావచ్చు, అది బీజేపీ అంటే. రైట్. సో ఇక్కడ కాంగ్రెస్ కానీ లేకపోతే అటు బీఆర్ఎస్ కానీ ఏది మాకు పోటీ కాదు. రెండో స్థానానికి ఆ రెండు పార్టీలు పోటీ పడాలి. ఇక్కడ డిసైడ్ అయిపోయింది, ఒక నిశ్శబ్ద విప్లవం జరుగుతోంది. సో బీజేపీ కేవలం ఇక్కడ ఎల్బీ నగర్లోనే కాదు, ప్రభుత్వాన్ని కూడా ఫామ్ చేయబోతోంది అంటున్న సామా రంగారెడ్డి గారితో మాట్లాడాం ఎల్బీ నగర్ చౌరస్తా సాక్షి. 5 లక్షల పైచిలుకున్న అసెంబ్లీ నియోజకవర్గం ఎల్బీ నగర్ నియోజకవర్గం. సో ఇక్కడ చాలా సెక్షన్స్, అంటే రిటైర్డ్ అవ్వచ్చు, లేకపోతే ఎంప్లాయీ సెక్షన్ అవ్వచ్చు, మిడిల్ క్లాస్, ఇలా చాలా అత్యధిక సంఖ్యలో ఉండే ఈ నియోజకవర్గంలో మహిళలది ప్రధాన పాత్రగా కూడా చెప్తున్నారు. రైట్. మనం కాంగ్రెస్ అభ్యర్థిగా ఉండే మధు యాష్కితో మాట్లాడే ముందు హుడా కాలనీలో ప్రస్తుతం ఉన్నాం. మహిళలు కొంతమంది మాట్లాడుకుంటున్నారు కాలనీలో, అడుగుదాం, మాట్లాడదాం. సో ఏం మాట్లాడుకుంటున్నారు మీరు ప్రస్తుతము ఎవరు మాకు మంచి చేస్తే ఆ గవర్నమెంట్కే వేద్దామని అనుకుంటున్నాం మా మహిళలందరం కూడా. అంటే టెస్ట్ చేశారు కదా లాస్ట్ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత, మూడోసారి జరుగుతున్న ఎన్నికలు. కాకపోతే ఇక్కడ మహిళలు ఏమంటున్నారు అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ కాంగ్రెస్ నుంచి వచ్చింది మధుయాష్కి టికెట్, ఆ మధుయాష్కి ఎవరో కూడా తెలియదని అంటారు పబ్లిక్ అందరు కూడా. ఇప్పుడు మా దగ్గరకు వచ్చినా మాకు కూడా తెలియదు. ఆయన హయత్ నగర్ లో పుట్టారు అంటున్నారు, కానీ హయత్ నగర్ పుట్టింది కరెక్ట్, ఎక్కడ ఉండేది కూడా తెలియదు కదండి. పారాషూట్ మనిషి అంటారు, ఢిల్లీలో ఉంటాడు, మాకు గల్లీ లీడర్ కావాలని అడుగుతున్నారు. అయితే ఒకటి, ఆయన జాతీయ నాయకుడిగా ఎంపీగా ఇంతకు ముందు ఉన్నారు కదా, సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో కూడా క్లోజ్ గా పరిచయాలు ఉన్నాయి, దానివల్ల డెవలప్మెంట్ ఎక్కువ ఉంది కదా అండి. అది కరెక్టే. ఇక్కడికి ఎప్పుడన్నా వచ్చిండా అండి? మరి సరే, జాతీయ నాయకుడు ఉన్నాడు కరెక్టే, ఎల్బీ నగర్ ప్రాంతానికి ఎక్కడ కనిపించలేదు ప్రజలకి, ఇక్కడ కనిపించలేదు. ఇప్పుడు కనిపించే వాళ్ళకి, పని చేసే వాళ్ళకే వేస్తారు కదండి. ఇప్పుడు ఆయన అసలు ఎవరికి తెలియదు, ఎక్కడ కూడా కనిపించలేదు మధుయాష్కి అని. సిలిండర్ 500కే ఇస్తా ఉంటున్నారు. ఇప్పుడు 500 అంటే ఇప్పుడు వీళ్ళు కేసీఆర్ సార్ 400కే ఇస్తానంటున్నారు. ఓకే, రైట్. ఇలా పందాలు పెట్టుకుంటుంటారు కదా రాజకీయ నాయకులు, పార్టీలు. నమ్ముతారా మహిళలు? మీరేమనుకు ఇంట్లో ఉండి మీరు నడిపిస్తా ఉంటారు. మా దగ్గర అయితే మహిళలు అంటే కొన్ని పథకాలు మంచిగా ఉన్నాయి కదా కేసీఆర్ గవర్నమెంట్, దానికి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నట్టు మహిళలు అందరూ అనుకుంటున్నారు. మీరు చెప్పండి. అంటే గెలవక ముందు మేము అది చేస్తాం ఇది చేస్తాం అనుకుంటా, గెలిచిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవాలి సార్. ఎప్పుడో ఇప్పుడు 5 years అనుకోండి ఉండేది, 1 year ఉండగా చేస్తారు, మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చూపిస్తారు. అలా ఉండే ఫస్టే స్టార్టింగ్ లో ఉంటే ప్రజలకు నమ్మకం వస్తుంది, అరే మన కోసం ఎంత కష్టపడుతున్నాడు అన్న భరోసా ఫస్టే వస్తుంది. ఇప్పుడు లాస్ట్ కి వచ్చినాక మేము ఇది చేసేస్తాం అది చేసేస్తాం, 400కి ఇచ్చేస్తాం, 500కి ఇచ్చేస్తాం అంటే కరెక్ట్ కాదు కదా సార్. ఫస్ట్ నుంచి ఉండాలి. సో ఇక్కడ చాలా మంది మహిళలు మాట్లాడుతున్నారు, మాకు అది వచ్చింది ఇది వచ్చింది అని మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ కూడా చాలా ఇస్తున్నాం అని చెప్తుంది. సో కామన్ పీపుల్కి అయితే ఎడ్యుకేషన్ ఇంక ఎంప్లాయ్మెంట్ ప్రైమ్ ప్రయారిటీ అండి. డెఫినెట్గా ఓవరాల్గా కంట్రీ డెవలప్ అవ్వాలన్నా కానీ కామన్ పీపుల్ డెవలప్ అవ్వాలి. సో కేసీఆర్ గవర్నమెంట్ ఇప్పటి వరకు అయితే డెఫినెట్గా ఐటీ టెక్నాలజీ, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అలాంగ్ విత్ ఫార్మర్స్ కూడా చాలా చాలా సపోర్ట్ చేశారు. కాబట్టి ఐ థింక్ వీ వుడ్ కంటిన్యూ టు సీ ద బ్రైట్ ఫ్యూచర్ ఇన్ ద సేమ్ వే. ఇలాగే ఇంకా స్కోప్ ఉంది సార్, ఇంకా డెవలప్ అవ్వాలి, చాలా స్కోప్ ఉంది, డెవలప్ అవ్వాలి. మన లీడర్స్ కనుక డెఫినెట్ గా ఈ రాబోయే ఇయర్స్ లో ఫోకస్ చేస్తే మా కాకుండా మన నెక్స్ట్ జనరేషన్ కూడా హెల్ప్ అవుతుంది. అంటే వాట్ డస్ దట్? TSPSC లో జరిగిన ఈ పేపర్ లీకేజ్ అవ్వచ్చు, ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవ్వచ్చు, ఇవన్నీ ఫ్యాక్టర్ కావా ఎలక్షన్స్ లో? ఐ డోంట్ థింక్ సో. అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రస్తుతం మనం ఉన్నాం. సో ఇక్కడ జిహెచ్ఎంసీ పరిధిలో 3వ అతిపెద్ద నియోజకవర్గంగా దీన్ని చెప్తుంటారు. మొత్తం రాష్ట్రంలోనే 4వ అతిపెద్ద నియోజకవర్గంగా కూడా దీన్ని చెప్తుంటారు ఓటర్స్ వైజ్ చూస్తే. ప్రస్తుతం మనం కాంగ్రెస్ అభ్యర్థి మధు యాష్కి గౌడ్ ఎక్కడున్నారో, ఆయన ప్రచారంలో చాలా బిజీగా ఉన్నారు. సో ఆయన ఉండే చోటికే ప్రస్తుతం మనం వచ్చాం, ఆయనతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. సో ఫస్ట్ టైం ఇక్కడ లోకల్ని నేనే అంటూ ఎల్బీ నగర్ కాన్స్టిట్యుయెన్సీ
కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న మధు యాష్కి గౌడ్ మనోభావాలు ఏంటి, ఆయనకున్న విశ్వాసం ఏంటి, ఆయన మాటలోనే వినే ప్రయత్నం చేద్దాం. ప్లీజ్ కమ్. సో ఎలక్షన్ ట్రాక్లో మధు యాష్కి గౌడ్ ఇంటి వద్దకు వచ్చాం. క్యాంపెయినింగ్లో చాలా బిజీగా ఉన్నారు. ఆయన మనకి సమయం ఇచ్చారు, మాట్లాడదాం. ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీలో మొదటిసారిగా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయనకున్న విశ్వాసం ఏంటో. సార్ నమస్తే. నాకున్న విశ్వాసం ప్రజలు, ఎల్బీ నగర్ నివాస ప్రాంత ప్రజలు. నేను ప్రజలను నమ్ముకొని రాజకీయం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ప్రజలే గెలవాలనుకుంటుంది, తెలంగాణ ప్రజలు గెలవాలనుకుంటుంది. ఫిరాయింపుదారులు చూసుకుంటే కనుక లోకల్ అని చెప్తున్న మధు యాష్కి గారు ఆయన సొంత ప్రాంతానికి రావడానికి ఇన్నేళ్ల సమయం పట్టింది అనేది దానికి సమాధానం ఏంటి? నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే పెరుగుతాను. నా ఆస్తులు, కుటుంబాలు, మా తాత, తండ్రి, అమ్మ అంతా ఉండేదే ప్రాంతం. స్థానికత గ్లోబలైజేషన్లో ప్రపంచం ఒక విలేజ్గా మారుతున్న తరుణంలో లోకల్ నాన్ లోకల్ అసలైన సిసలైన లోకలే నేను. గల్లీ నాయకుడు అంటాడేమో పారిపోయి గచ్చిబారులు ఉంటున్నాడు. మధు యాష్కి గౌడ్ రావడానికి గల కారణం ఆయన సామాజిక వర్గం వాళ్ళు ప్రామినెంట్గా ఉన్న ప్రాంతం కూడా ఇదే అనడం కూడా ఒక రీజన్ అనుకోవచ్చా? కాంగ్రెస్ పార్టీ అంటేనే అన్ని కులాలు మతాలు ఏకం చేసే పార్టీ. అదే బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఒక కులం, ఆ కులం కూడా కాదు, ఒకటే కుటుంబం, వాళ్ళే అవుతారు. సో అందుకే రాహుల్ గాంధీ పదే చెప్తారు, ఖర్గే గారు కూడా, రేపు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడితే పీపుల్స్ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం ఏర్పడుతుంది. ప్రగతి భవన్కి బంద్ అయిపోయిన ఒక కుటుంబ ప్రభుత్వం ఉండదు, కుటుంబ దోపిడీ ఉండదు. ఆ దోపిడీని తీసుకొచ్చి ప్రజల చేతులకు ప్రజలకు పంచాలనేదే కాంగ్రెస్ అభిమతం. బీఆర్ఎస్ చెప్తోంది కేసీఆర్ ఫేస్ చూసి నమ్మాలి తను ఇచ్చే గ్యారెంటీలని. ఇప్పుడు బీజేపీ వస్తుంది బీసీ ముఖ్యమంత్రి అని. కాంగ్రెస్లో చూస్తే మీ మాటల్లోనే చెప్పుకుంటే కనుక ముఖ్యమంత్రి అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు, దాంట్లో మధు యాష్కి గౌడ్ వై నాట్ మీ అనే మాట కూడా వాడిన క్రమం కూడా మనం చూస్తున్నాం. సో ఇది నెగిటివా పాజిటివా అనేది పక్కన పెడితే మధు యాష్కి గౌడ్ గారు కూడా ఈ రేస్లో ఉన్నారా అంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీలో అనుభవజ్ఞానం ఎంతోమంది నాయకత్వం ఉంది. సో కాంగ్రెస్ పార్టీ అన్నప్పుడు ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు. ఇక్కడున్న ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ చూస్తే తెలియట్లేదా కాంగ్రెస్ వాళ్ళకి అనేది బీఆర్ఎస్ అడుగుతోంది. 1000 పడకల హాస్పిటల్ మీకు కనిపించట్లేదా అని అడుగుతోంది. మీరు చెప్పినట్టుగా ఎస్ఆర్డిపి కావచ్చు, లేకపోతే ఎస్ఎన్డిపి కావచ్చు, ఏదైతే నాలాలు రోడ్లు ఏదైతే డెవలప్ చేశారో అవన్నీ కళ్ళ ముందు కనపడుతున్నాయి, అవే మమ్మల్ని గెలిపిస్తాయనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంట్లో ఏది కాదంటారు మీరు? ఎల్బీ నగర్లో ఏమైనా డెవలప్మెంట్ జరిగిందంటే ఓన్లీ కాంగ్రెస్ టైంలో జరిగిందని చెప్పిండు ఈ ఫిరాయింపుదారు ఎమ్మెల్యే. ఈ ఫ్లైఓవర్లు ఇతను చెప్పుకునేటివన్నీ కూడా కృష్ణయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన నిధులు ఒక్కరోజుల నిర్మాణం కాదు కదా, అది కట్టడానికి కొన్ని ఏళ్ళు పడుతుంది. అది పోయి ఈ దౌర్భాగ్యుడు ఇతనున్న ఈయన కాలంలో అది కంప్లీట్ అయింది ఫ్లైఓవర్, అది ఇతనే కట్టని చెప్తున్నాడు. సో చివరి ప్రశ్న, ఏఐసిసిలో చక్రం తిప్పిన మధు యాష్కి గౌడ్ గారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏ పదవిలో ఉంటారు? ముఖ్యమంత్రి అనేది అఫ్కోర్స్ మీరు ఇంతకుముందు ఆన్సర్ చేశారు, బట్ కీలకమైన పదవే అని ఇక్కడ అందరూ అనుకోవచ్చా నియోజకవర్గంలో? నేను గెలిస్తే నా ఎల్బీ నగర్ ప్రజలు గెలుస్తారు. రెండవది, తెలంగాణ ప్రజల ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు అధినాయకత్వం నిర్ణయిస్తుంది. నాకు ఒక అనుభవం ఉంది, న్యాయవాదిగా 10 సంవత్సరాల పార్లమెంట్ సభ్యుడిగా. నిష్కలంకమైన రాజకీయ జీవితం కూడా వేలెత్తి చూపలేడు, అవినీతికి తావులేదు, కాంట్రాక్ట్ కమిషన్ లేవు, పూర్తి సమయం ప్రజల కొరకు పనిచేస్తాను. సో పార్టీ నా యొక్క అనుభవాన్ని, నా ఎడ్యుకేషన్ని కర్ణాటక ప్రభుత్వం తీసుకోవడం కీలక పాత్ర. ఏఐసిసి సెక్రటరీగా, స్పోక్స్ పర్సన్గా 9 డిసెంబర్ రోజున ప్రభుత్వ ప్రమాణ స్వీకారం ఉంటుంది. దాంట్లో 6 గ్యారంటీ స్కీములని 100 రోజులు అమలు చేయడమే కాకుండా యువతకి నిన్న జాబ్ క్యాలెండర్ ద్వారా 6 నెలల లోపనే డిఎస్సి గిట్ చేసి ఖాళీలు ఉన్న టీచర్ పోస్టులు భర్తీ జరుగుతుంది. సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడం జరుగుతుంది. రైట్. సో గ్యారంటీలకి రాహుల్ గాంధీ ఏదైతే ఉన్నారో ఆయన ఫేస్ చూసే వెళ్ళొచ్చని చెప్తున్నారు. అలాగే అనుభవజ్ఞులైన వాళ్ళు ఖచ్చితంగా మంత్రివర్గంలో ఉంటూ తాను ఉంటానని చెప్పకనే చెప్పిన మధు యాష్కి గౌడ్ గారి నమ్మకం మనం చూసాం. అది ఆత్మవిశ్వాసంగా అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది. సో జిహెచ్ఎంసీ పరిధిలో అతిపెద్ద 3వ నియోజకవర్గమైన ఎల్బీ నగర్లో సో కాంగ్రెస్ అభ్యర్థిగా మధు యాష్కి పోటీ చేస్తున్నారు. ఆయన గెలుపుపై ఆయన ధీమాని ఆయన మాటలోనే విన్నాం. సో ఎలక్షన్ ట్రాక్లో నెక్స్ట్ మనం కలవబోతున్న నేతలు కూడా వరుసలో ఉన్నారు. వీఆర్ గోయింగ్ టు మీట్ దెమ్ అండ్ సీ దట్ అదర్ పార్టీస్ కాన్ఫిడెన్స్ ఏ విధంగా ఉందో వాళ్ళ మాటలో వినే ప్రయత్నం చేద్దాం. యు గాట్ టు ఫాలో మీ. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాన్స్టిట్యున్సీ ఎల్బీ నగర్లో ప్రస్తుతం మనం ఉన్నాం. సో ఇక్కడ మధ్యతరగతి ప్రజలు, రిటైర్డ్ ఎంప్లాయీస్, అలాగే నిరుద్యోగులు కూడా ఎక్కువ ఉన్న ప్రాంతంగా కూడా చెప్తూ ఉంటారు.
రైట్. 5 లక్షల పైచిలుకున్న ఓటర్లో 52% పురుష ఓటర్లు, 48% మహిళా ఓటర్లు ఉన్న క్రమం మనం ఇక్కడ చూస్తున్నాం. 6% పైగా ఎస్సీ ఓటర్లు ఉంటే 2.6% పైగా ఎస్టీ ఓటర్లు ఉన్నారు. అలాగే 5.6% మైనారిటీ ఓటర్లు ఉన్న ప్రస్తుత ఈ నియోజకవర్గంలో ఎస్ఆర్డిపి అవ్వచ్చు, లేకపోతే ఎస్ఎన్డిపి అవ్వచ్చు, ఇలాంటి స్కీమ్స్ తోటి డెవలప్మెంట్ చాలా బాగా జరిగింది, ఎలాంటి ఇక్కట్లు లేకుండా అని చెబుతున్నప్పటికీ గతంలో జరిగిన వరదల్లో పూర్తిగా రాజకీయ పార్టీ బీఆర్ఎస్ ముఖ్యంగా వాళ్ళకి వ్యతిరేకంగా పవనాలు వీచాయి. దాని పర్యవసానమే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో బీజేపీ గణనీయంగా ఓట్లు ఇక్కడ సాధించుకుంది, సీట్లు కూడా గెలిచిన నేపథ్యం. మరి ఇప్పుడు రాబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరి బలం ఎంత ఎలా ఉండబోతోంది, నాయకులతోటే కాదు ఇక్కడ ఉన్న మహిళలు అవ్వచ్చు, లేకపోతే మిగతా వర్గాలతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆన్ ఎలక్షన్ ట్రాక్. సో హైదరాబాద్ శివారు ప్రాంతాలు అవుట్స్కర్ట్స్ అంటే కనుక మనకి గచ్చిబౌలి ఎలా అభివృద్ధి చెందిందో మాట్లాడుతూ ఉంటాం. ముఖ్యంగా ఐటీ కంపెనీస్, దట్ ఈస్ వాట్ బీఆర్ఎస్ ఇస్ బ్యాటింగ్ నౌ, దట్ ఐటీ ఏ రకంగా ఇక్కడ డెవలప్ అయింది అనేది. వీ హ్యావ్ ఫ్యూ ఐటీ ఎంప్లాయీస్ హియర్, సో లెట్స్ ఆస్క్ దెమ్ అండ్ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద సినారియో అరౌండ్ హియర్. హలో, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. సో ఎలా ఉంది వాతావరణం? ట్రాఫిక్ అయితే బాగా ఉంది. ఓకే ఓకే. అండ్ ఎలక్షన్ పార్టీస్ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాయి, ప్రమోట్ చేస్తున్నాయి వాళ్ళ పార్టీ. యా, బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెవలప్మెంట్ పార్టీస్ మాట్లాడుతున్నాయి కదా, ముఖ్యంగా బీఆర్ఎస్ అంటుంది వాట్ ఎవర్ టుడే వీ గెట్ టు సీ హైదరాబాద్, దిస్ ఇస్ బికాస్ ఆఫ్ బీఆర్ఎస్, దే ఆర్ క్లెయిమింగ్ ఇట్. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఇన్ మై ఒపీనియన్ కేసీఆర్ వచ్చాక చాలా ఇంప్రూవ్మెంట్ అయితే వచ్చింది, లైక్ ఎలక్ట్రిసిటీ వైజ్ కానీ ఆర్ ఎల్స్ హైటెక్ సిటీ సైడ్ చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, విజిబుల్గా కనిపిస్తుంది. అండ్ రైతు బంధు కూడా ఇంక్రీజ్ చేస్తున్నాడు కదా. యు హావ్ ఐడియా అబౌట్ దట్? దట్స్ నైస్. ఓకే. సో ఇలా చాలా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. బట్ కాంగ్రెస్ కూడా లైక్ ఫ్రీ బస్సెస్ ప్రొవైడ్ చేస్తా ఉంది ఉమెన్కి, సో వాళ్ళ సైడ్ కూడా బాగుంది. మీరేం చెప్తారు? అంటే యాక్చువల్గా ఇప్పుడు జనాలు కూడా ఎలా చూస్తున్నారంటే నాట్ జస్ట్ కేసీఆర్, తన వెనక ఉన్న లెఫ్ట్ అండ్ రైట్ కేటీఆర్ అండ్ హరీష్ రావు, వీళ్ళిద్దరిని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళే ఇప్పుడు వ్యతిరేకంగా వాళ్ళ మీదే మారుతుంది. బికాజ్ అహంభావం, అహంకారం అని చెప్తా ఉన్నారు కదా, వీళ్ళని ఎవరు అప్రోచ్ అవ్వలేరు అని. అది వాస్తవేనా? అలానే ఏం లేదు, ట్విట్టర్లో యాక్టివ్గానే ఉంటారు కేటీఆర్, ఇన్స్టాగ్రామ్లో ఉంటూనే ఉంటాడు. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నాం అంటే వాళ్ళు నార్మల్ యూత్ కానీ లేదంటే నార్మల్ జనాలు ఏ ప్లేసెస్కి వెళ్తారో, మెట్రోస్, రెస్టారెంట్స్, ఇప్పుడు వాళ్ళు అవన్నీ తిరుగుతున్నారు. అండ్ మనం చూస్తే ఇప్పుడు టీవీలో, సోషల్ మీడియాలో కూడా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అంటే వాళ్ళు గమనిస్తున్నారు, స్టడీ చేస్తున్నారు జనాలు ఎటువైపు అయితే చూస్తారు అని. Do you think they should be given another chance? Yes, of course. So not just IT, Hyderabad is like also a film industry. So let's ask few guys here who works for film industry. Hi, how are you? Yeah, I'm fine. Yeah. So ఎలా ఉందండి election? So I think I've seen, like I'm just following. I'm not gonna too much into politics and everything, but as far as I can tell, there are only two strong parties. One is Congress and one is TRS. So they're saying, Congress is saying like మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి. But I don't think it's required. It's required. Okay. I think yeah, KTR is doing very good. So yeah. ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూస్తే ఎలా ఉందంటే, ఒకప్పుడు రాజకీయం అంటే సర్వీస్ ఓరియంటెడ్గా ఉండేది. ఇప్పుడు రాజకీయం అంటే ఎలా ఉందంటే అది సర్వీస్ ఓరియంటెడ్గా వెళ్ళిపోయి ప్రజల్ని కూడా, వ్యవస్థను కూడా మార్పు చెందేలాగంటే నాకేమిస్తారు, ప్రతి ఓటర్లో అదొక ఐడియాలో తీసుకొచ్చారు. అంటే మార్పు వచ్చేసింది. ఏమని, నాకేమన్నా ఇస్తే నేను ఓటు వేస్తాను అని గత ఎన్నికల్లో కొన్ని ఊర్లలో జరిగిన సంఘటనలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మునుగోడులో బై ఎలక్షన్లప్పుడు కొంతమంది ఓటర్స్ అంతా ఏం చేశారంటే మేము ఓటు వేయమని కూర్చున్నారు. ఎందుకమ్మా అని అడిగితే మాకేమిస్తారు, మాకు ఇస్తే మేము ఓటేస్తామన్నారు. అంటే రాజకీయ నాయకులు ఏంటంటే ఒక వ్యాపారంలాగా రాజకీయాన్ని తయారు చేశారు తప్ప ప్రజలకు లేదా వ్యవస్థను, దేశాన్ని లేదా నక్షల్లో చెప్పాలంటే ఇప్పుడు ఎలక్షన్స్ దేన్ని రిఫ్లెక్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారు మీరు? అంటే ఇప్పుడు ఏం డబ్బునే అండి, డబ్బే ప్రభావితం చేస్తుంది. కానీ ఏంటంటే అభివృద్ధిని మేము తీసుకొస్తాము, అభివృద్ధి అనేది ఏ విధంగా యువతలో ఏ విధంగా ఉండాలి, తర్వాత పెద్దలకు ఏ విధంగా ఉండాలి, లేదా దేశానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ప్రపంచంలో మనం భారతదేశం మ్యాప్ని ఏ విధంగా చూపించాలనే దాన్ని ఎవ్వరు కూడా ఆ కంటెంట్ మీద ప్రసంగించంగా కూడా వినలేదండి. ఎంతసేపు చూడు వ్యక్తిగతంగా దూషణలే తప్ప నేను ఇది చేస్తాను, వాళ్ళు 10 ఏళ్ళలో ఏం చేశారు అని అంటున్నారు తప్ప నేను ఇది చేస్తాను అని చెప్పట్లేదు. నేను ఇది చేస్తాను కాబట్టి నాకు ఓటేయండి అని ఏ రాజకీయ నాయకుడు చెప్పట్లేదు. ఈ మార్పు రావాలి. ఎలక్షన్ ఇట్స్ గోయింగ్ గ్రేట్, సూపర్ ఉంది. అందరూ క్యాంపెయినింగ్ బాగా చేస్తున్నారు. ఎక్కడ చూసినా కానీ వాళ్ళే కనిపిస్తున్నారు. ఎంఐఎం చూసినాను మొన్న, ఈరోజు కాంగ్రెస్ చూసినాను.
మొన్న బీఆర్ఎస్ చూస్తాను. సో ఎవ్రీబడి ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు దిస్ క్యాంపెయిన్, ఎలక్షన్ క్యాంపెయిన్. ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు గ్రేట్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి హ్యావింగ్ టఫ్ సిచ్యువేషన్. టఫ్ ఉంటుంది, కాంపిటీషన్ చాలా టఫ్ ఉంది. ఎలక్షన్స్ అయితే ఈసారి టఫ్గా ఉన్నాయి. ఈ తెలుగు ప్రజలకు అలవాటు ఏంటంటే ఒక 10 సంవత్సరాలు ఒక ప్రభుత్వంకి అవకాశం ఇస్తారు, మళ్ళీ ఇంకోసారికి ఇంకోవరకు అవకాశం. చాలా టఫ్ ఉంది. హైదరాబాద్ లెవెల్ చూస్తే బీజేపీ చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కాంగ్రెస్ ఒక గాలి వీస్తున్నట్టు అనిపిస్తుంది. చూడాలి ఏమవుతుందో అని. కేసీఆర్ పాలన బాగుంది కానీ ఎమ్మెల్యేల భూ కబ్జాలు ఇవి బాగాలేవు. కేసీఆర్ పాలన ఓకే, బట్ ఎమ్మెల్యేల పరిస్థితి వల్ల బీఆర్ఎస్ పార్టీని చిత్తు చేసే అవకాశం ఇస్తారు కనిపిస్తూ ఉంది. సో ఏమనుకుంటున్నారు సార్ ఎలక్షన్స్ లైక్ యూనో డెవలప్మెంట్ స్కై స్క్రేపర్ చూపిస్తున్నారు, ఐటీ కంపెనీస్ అంటున్నారు. సో వాట్ ఐ మీన్ టు సే ఈస్ వాట్ ఎవర్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ that may be happen, that may not be happen. If you want to discuss about the parties, the politicians, as of now, TRS or BRS, whatever it may be, they did very good job. So this Congress ruled around 50 to 60 years, total country. Nothing happened. So within 10 years, if you go to every nook and every corner, you can get water. I belongs to very village. Very remote place here from 100 kilometers away from here. We never expect when I am doing my agriculture in my childhood. So we used to see the sky when the rain comes. So now if you go to any nook and corner, you can get plenty of water, electricity, everything is fine. 3 times ఎవరికి ఇవ్వలేదు అధికారం తెలంగాణలో. మంచి వాడు అనేది వస్తే బాగుంటుంది కదా. ఇప్పుడు మనకున్న పిల్లలకే మనం 3 ఛాన్సులు ఇస్తాం. 4 పిల్లలు మనకు ఉన్నారనుకోండి, ఒకడు బాగా చేస్తుంటే డెఫినెట్గా వానికి ఛాన్స్ ఇస్తాం. వాడు చేస్తాడు, నువ్వు చేయరా, నువ్వు చేస్తే నీకు ఛాన్స్ ఇస్తా అంటాం. వాడు బాగా చేసినప్పుడు మనకి ఇస్తాం కదా. మన పిల్లలే మనం ఇచ్చినప్పుడు ఇది కూడా మన పార్టీ, మన దేశం, మన ప్రజలు ఇవ్వచ్చు. హ్యాపీ. థ్యాంక్ యూ సార్. ఎస్, ఎలక్షన్ ట్రాక్లో ప్రస్తుతం మనం శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్నాం. జిహెచ్ఎంసీ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో ఒకటిగా చెప్తున్న శేర్లింగంపల్లి అత్యంత పెద్దది, అంటే ద బిగ్గెస్ట్ కాన్స్టిట్యున్సీగా చెప్తుంటారు. 7 లక్షల పైచిలకు ఓటర్లు ఉన్న శేర్లింగంపల్లిలో సెటిలర్లు అంటే ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ప్రధానంగా వాళ్ళ ఇంపాక్ట్ చూపిస్తారు అనేది తెలుస్తోంది. ప్రస్తుతం ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న అరికెపూడి గాంధీ గత ఎన్నికల్లో 40,000 ఓటర్ల మెజారిటీతో గెలుపొందారు. ప్రస్తుతం సెటిలర్లుగా పిలువబడే వాళ్ళవచ్చు, అలాగే మిగతా వర్గాల్లో బీఆర్ఎస్కు ఉన్న శ్రేణులు ఎవరైతే ఉంటారో కార్యకర్తలు, వాళ్ళు కూడా బలంగా ఇక్కడ అరికెపూడి గాంధీని గెలిపిస్తారు అనేది ఒక స్టడీ చెప్తోంది. అలాగే జగదీశ్వర్ గౌడ్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న ఆయన, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, ఇద్దరు భార్యాభర్తలు కార్పొరేటర్స్గా ఉన్నారు, ప్రజలకి అందుబాటులో ఉంటారు అనేది వాళ్ళకు కూడా ఇక్కడ ఎడ్జ్ ఉంది అనేది తెలుస్తుంది. ప్రధానంగా ఈ 2 పక్షాలు అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య కాకుండా బీజేపీ కూడా ఇక్కడ పోటీలో నిలుస్తోంది. త్రిముఖ పోటీ ఇక్కడ ఉందనేది చెప్తున్నారు. రవి యాదవ్ని ముఖ్యంగా పట్టుబట్టి మరి కొండా విశ్వేశ్వరరెడ్డి ఆయన అభ్యర్థిగా, బీజేపీ అభ్యర్థిగా ఆయన నిల్చోబెట్టారు ఇక్కడ. సో ఎలా ఉండబోతోంది ఇక్కడ ఫలితాలు అనేది 3వ తారీఖు తేలబోతున్న క్రమంలో అత్యంత అధిక సంఖ్యలో ఓటర్లు ఉన్న శేర్లింగంపల్లి ఎవరి వైపు ఉంటారు, ఏ పార్టీని గెలిపిస్తారు అనేది వేచి చూడాల్సిన అవసరం. ఇంకా ప్రధానంగా ఐటీ కంపెనీస్ అవ్వచ్చు, డెవలప్మెంట్ అవ్వచ్చు, లేకపోతే హైదరాబాద్ని షోకేస్ చేసే క్రమంలో హైటెక్ సిటీ ప్రాంతం, గచ్చిబౌలి, ఈ ప్రస్తుతం ఉన్న ఈ ఐటీ కంపెనీస్, ఈ కేబుల్ బ్రిడ్జ్, ఇవన్నింటినీ కూడా అభివృద్ధి ఏ విధంగా డెవలప్ చేసామనేది బీఆర్ఎస్ ప్రధానంగా ప్రతి క్యాంపెయిన్లో కూడా చూపిస్తున్న నేపథ్యం మనం చూస్తూ ఉంటాం. సో అభివృద్ధి, అలాగే మార్పు కావాలనే కాంగ్రెస్ స్లోగనా, లేదంటే బీసీ సీఎం అంటున్న బీజేపీ, ఎవరి వెనక ఓటర్లు నిలుస్తారనేది రైట్ నౌ ఇట్స్ ఎ క్వశ్చన్ మార్క్. లెట్స్ గో అండ్ ఆస్క్. కొంతమంది ఓటర్లతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, పీపుల్స్ పల్స్ తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. యూ గాట్ కమ్ అండ్ ఫాలో మీ. అండ్ లీడర్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం ఎలక్షన్ ట్రాక్లో. అభ్యర్థుల విషయంలో అంటే విశ్వేశ్వరరెడ్డి గారి పేరు చెబితే నిర్మోహమాటంగా ఆయన లోపల ఉన్నది మాట్లాడతారు. సో రాజకీయాల్లో అది ఏ మేరకు సరిపోతుంది అనే దానికి అలా మాట్లాడి కూడా నిలబడగలరు అనే దాంట్లో మీ పేరు వినిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం మీ మాట నెగ్గింది అనుకుంటున్నారా? నెగ్గింది, తప్పనిసరిగా నెగ్గింది.
కానీ నాకు బీజేపీలో ముఖ్యమైన పాత్ర ఒక డెమోక్రాటిక్ పార్టీ ఇక్కడ మనం ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే అంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. నేను ఇక్కడనే పరిమితం అయితే ఇక్కడనే పరిమితం కావచ్చు, నేను రాష్ట్రం అంతా తిరగాలంటే తిరిగే అధికారం ఉంటుంది, ఎంకరేజ్ కూడా చేస్తారు. ఉదాహరణంగా నన్ను పార్టీలు జాయిన్ అయ్యాకనే ఇబ్రాహీంపట్నము, మానకొండూరు ఎక్కడెక్కడో బాధ్యతలు ఇచ్చారు. మా దగ్గర కాక రంగారెడ్డి జిల్లాలో కాదు బాధ్యతలు అంత ఇచ్చారు. కానీ ఇప్పుడు ఎలక్షన్ టైం వచ్చింది. నేను ముఖ్యంగా స్టార్ క్యాంపెయినింగ్ లిస్ట్లో ఉన్నా కూడా నేను ముఖ్యంగా ఇక్కడనే ఫోకస్ చేస్తున్నా. ఈడ కనీసం 4 గెలిపియాలని పట్టుబడ్డా, అందుకే ఇక్కడ తిరుగుతున్నా. 6 నెలల క్రితం పరిస్థితి రాష్ట్రంలో ఏ విధంగా ఉంది బీజేపీది, ఆ తర్వాత గ్రాఫ్ ఎందుకు తగ్గింది అనేది అందరూ మాట్లాడుతున్నారు, అందరికీ తెలిసిన విషయమే. మీరు నిర్మోహమాటంగా మాట్లాడిన విషయం కూడా మనం చూస్తున్నాం. సో దానికి బీజేపీ నుంచి సమాధానం మీ దగ్గరికి వచ్చిందా? ఎన్నో కారణాలని, ముఖ్యంగా ఏంటంటే ప్రచారంలో ఒక డిపార్ట్మెంట్లో బీజేపీ తెలంగాణ వీక్ ఉందంటే అది ప్రచారంలో. 2-3 దుష్ప్రచారం అడుకుంటలేము, మేము చేసే మంచి పనులు చక్కగా ఓతలేవు. ఇక మీ విషయానికి వస్తే ఒక క్లాస్ లీడర్గా మీకు పేరుంది, మీకు తెలిసిందే. సో ఎలక్షనీరింగ్ అన్నా లేకపోతే పార్టీ అన్నా కానీ ఒక మాస్ అనేది వినిపిస్తూ ఉంటుంది. బట్ విశ్వేశ్వరరెడ్డి గారు క్లాస్ లీడర్గా పేరున్న క్రమంలో సో మాసెస్లో విశ్వేశ్వరరెడ్డి గారి పట్టు ఏ విధంగా ఉంది అంటే మాట్లాడు, బికాస్ ఎన్నికల సమయం కాబట్టి. ప్రతి ఒక్కరికి ఒక స్ట్రాటజీ ఉంటుందండి. నాకు ఏమీ స్ట్రాటజీ లేదు. నేను పాలిటిక్స్గా రాకముందు ఎట్లున్నానో పాలిటిక్స్కి వచ్చినాక కూడా అట్లే ఉన్నా. ఇంకోటి, నేను ఒక గ్రూప్ పెట్టుకొని తిరిగాను, అది నా అడ్వాంటేజ్ అనమాట. ఒక గ్రూప్ పెట్టుకొని చాలా మంది రాజకీయ నాయకులు ఒక గ్రూప్ పెట్టుకుంటారు. గ్రూప్ పెట్టుకునేవారు అవతల గ్రూపు ఈ పార్టీలు ఉన్నా వేరే పార్టీ దగ్గర వస్తుంది భయపడతారు. నాకు ఏ గ్రూప్ లేదు, అందుకే అందరూ నా దగ్గరకు వస్తారు, అందరు నాతో చేస్తారు. అయితే అది నా అడ్వాంటేజ్. ఈ ట్రయాంగిల్ ఫైట్లో సబితా ఇంద్రారెడ్డి గారికి ఎడ్జ్ ఉంటుందేమో అనే దానికి మీ సమాధానం? ఉండదని నాకు అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి దునికింది. తర్వాత ఆమె అనుకుంటున్నది ముస్లిమ్స్ అందరు నాకు ఓటేస్తారని. ముస్లిమ్స్ కూడా చాలామంది ఓటు వేయకుండొచ్చు టీఆర్ఎస్ పార్టీకి. అది స్ప్లిట్ అయితే టీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మధ్యలో స్ప్లిట్ అవుతుంది. సో మాజీ ఎంపీగా పిలువబడే ఇప్పుడు విశ్వేశ్వరరెడ్డి గారు రాబోయే ఎన్నికల్లో ఎంపీ అవుతారు, ఆ తర్వాత మినిస్ట్రీ కూడా వస్తుంది అని చెప్పే వాళ్ళకి మీరు ఇచ్చే వివరణ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంపీ అయితేందుకు నేనేమో టికెట్ కొరకు లాబీ చేయలేదు. టీఆర్ఎస్తో చేయలేదు, కాంగ్రెస్ చేయలేదు, ఇక్కడ కూడా చేయలేదు. పార్టీ నాకు టికెట్ ఇస్తే నేను కొట్లాడతాను, నెంబర్ 1. తర్వాత ఎంపీ అయితే నేను ఎంపీగా ఉన్నప్పుడు నేను తృప్తిగా ఉన్నట్టు ఏంటంటే ఈ జాబ్ నేను మంచిగా చేసిన. ఎంపీగా జాబ్ చాలా మంచిగా చేసిన. ఫస్ట్ టైం ఎంపీ 100 సార్లు మాట్లాడినారు. 3 సార్లు ప్రధానమంత్రి మోడీని డైరెక్ట్ ప్రశ్నలు అడిగినాను. తర్వాత ఎన్నో నా వల్ల నేను మాట్లాడిన దానివల్ల అయింది. అంటే కొన్ని నేను చేసిన వల్ల, కొన్ని ఏమో మేమందరం కలిసి చేసిన, ఇక్కడ ఎయిమ్స్ వచ్చినా, ఇవన్నీ వచ్చినా, మా చేవెళ్ళకి హైవే వచ్చినా, ఇవన్నీ మా వల్ల అయినాయి. కొన్ని ఏమో ప్రత్యేకంగా నా వల్లనే అయినాయి. అంటే అవి ఎన్వైరన్మెంట్ సంబంధించింది, యురేనియం దీనికి సంబంధించింది ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో. అయితే నేను నా పని మంచిగా చేసిన అనుకుంటున్నా. కాంగ్రెస్ అలాగే నేషనల్ వైడ్ చూసుకున్నా కాంగ్రెస్ మీ ప్రత్యర్థిగా కనిపిస్తుంది. ఇక్కడ ప్రధాన ప్రత్యర్థి ఎవరు మీకు, బీఆర్ఎస్ఆ లేకపోతే కాంగ్రెసా? టీఆర్ఎస్ అండి. ఈ టీఆర్ఎస్ వాళ్ళ పేరు మార్చుకుంటాం. ఈ బీఆర్ఎస్ అనగానే నాకు కన్ఫ్యూజ్ అవుతా, అది టీఆర్ఎస్ఆ బీఆర్ఎస్ఆ ఏందో. టీఆర్ఎస్ఏ ముఖ్యంగా, ఎందుకంటే నేను దేశం చూస్తలేము, మేము ఇక్కడ ఉండి ఇక్కడ చూస్తాం. రాష్ట్రాన్ని నాశనం చేసింది, కాళేశ్వరంలో కుంభకోణం చేసింది ఈ పార్టీయే. అయితే మీరు ఏదైతే రాష్ట్రాల్లో పాలిస్తున్నారో అక్కడ బీసీ సీఎం ఎవరున్నారు? మీరు ఇక్కడ రారనే కేవలం మాట వరుసకు మాత్రమే బీసీ అంటున్నారు, కానీ నిజంగా ఆ నిబద్ధత ఉండుంటే కనుక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక్క బీసీ సీఎంని చూపించగలరా అనేదానికి ఆన్సర్. కానీ నిజంగానే చూస్తే మా ప్రధానమంత్రి బీసీ, ఇక సీఎంలు ఎందుకు? మా ప్రధానమంత్రి సీఎం, అక్కడ 23 యూనియన్ మంత్రులు ఉన్నారు బీసీలు. జిల్లాలో ప్రధానంగా కనిపిస్తున్న నేపథ్యంలో బీజేపీ ఏ మేరకు మైలేజ్ సాధిస్తుంది అనేది మాత్రం ఎన్నికలే తెలుస్తాయి. దట్స్ అబౌట్ అ బ్రీఫ్ అండ్ ఇన్సైట్ టాక్ విత్ విశ్వేశ్వరరావు రెడ్డి. ప్రస్తుతం వనస్థలిపురం కాంప్లెక్స్ అంటారు. ఇక్కడికి ప్రతిరోజు సాయంత్రం ఇక్కడున్న కాలనీ వాసులు వచ్చి ఇక్కడ కూర్చొని పిచ్చాపాటి మాట్లాడడమే కాదు, రాజకీయ పరిస్థితులు కూడా చర్చిస్తుంటారు. మనం అక్కడే ఉన్నాం ప్రస్తుతం. ఎస్, సో వనస్థలిపురం అంటే కనుక ఏషియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాలనీస్ అని చెప్తుంటారు, రైట్? ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి, వాతావరణం? సో యాజ్ పర్ ద పొలిటికల్ గురించి అయితే నేను మాట్లాడాను, కానీ ఎందుకంటే
ఎవరు ఎలాగ ఉన్నారో ఏ టైంలో ఏ విధంగా మారిపోతారో అనేది అర్థం కావడం లేదు. కానీ యాజ్ పర్ ద ఏదైతే ఉందో మిడిల్ క్లాస్ పీపుల్ కావచ్చు, వాళ్ళు కావచ్చు, ఎవరైతే ఉన్నారో అక్కడ ఎక్కడైతే వాళ్ళ లైఫ్లో డెవలప్మెంట్ ఎక్కడైతే కనపడట్లేదు. ఎట్లా ఉంది ఇక్కడ, ఏం జరగబోతుంది? యాక్చువల్ చెప్పాలంటే ఇది ఎలక్షను, బట్ అదేంటంటే సుధీర్ అన్న గ్రాఫ్ ఉన్నట్టు తెలుస్తున్నది. యాజ్ పర్ డెవలప్మెంట్ చూస్తే అన్న చేసేది అంటే ఆయన కోసం ఆయన ఏం చేయట్లేదు, ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం చేస్తున్నారు, ఫ్యూచర్ జనరేషన్ కోసం చేస్తున్నట్టు బయట చూస్తున్నాం. ఫ్యూచర్ కోసం, ఫ్యూచర్ ఏది ఉంది, ఎట్లా చూస్తున్నాం ఫ్యూచర్ని మేము అనేది మేము చూస్తూ ఉంటున్నాం ఎల్బీ నగర్లో. రైట్, ఇంతకుముందు ఒక పెద్ద చెప్పారు పార్టీలు ఎవరు ఎప్పుడు ఉంటారో తెలియదు అనేది, కానీ దాన్ని మీరు పర్టికులర్గా చూస్తారా, డెవలప్మెంట్ చూస్తారా, ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? డెవలప్మెంట్ అయితే పర్వాలేదండి. ఇప్పుడున్న డెవలప్మెంట్తో పాటు నిరుద్యోగ సమస్యను కూడా అధిగమిస్తే దానికి బెటర్ సొల్యూషన్ వస్తుంది అనేది మా కాన్సెప్ట్ అండి. వనస్థలిపురం అంటే ఇక్కడ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాలనీస్ ఇన్ ఇండియా అని చెప్తుంటారు, రైట్? రెసిడెన్షియల్ ఏరియాస్, సెటిలర్లు కూడా ఎక్కువ అనేది మాట్లాడుతూ ఉంటారు కదా, ఎలా ఉంది మీ పరిస్థితి? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? గుడ్ కంపెనీంగ్ ఈజ్ గుడ్ జరుగుతుంది. ఈ మీద రంగారెడ్డి గారు కూడా బాగానే స్టార్ట్ చేశారు. అవర్ అజంప్షన్ ఈజ్ నేను అనుకోవడం అయితే కాంగ్రెస్ అనుకుంటున్నా ఈసారి. తెలంగాణలో కాంగ్రెస్ మ్యాక్సిమం. చెప్పయ్యా, ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? టీఆర్ఎస్ఏ వస్తుందనా? మన సుధీర్ అన్న అందరినీ సుధీర్ అన్న కాంగ్రెస్ లో ఉండేది, కాంగ్రెస్ లో ఉన్నాడు, ఆయన ప్రజల కోసమే వచ్చిండు టీఆర్ఎస్ లకి. అల్లా ఉంటే చేయలేకపోతున్నావు, ఏం మారాడు, అంట్లే ఉంటాడు. అధికారం కూడా టీఆర్ఎస్ వస్తుంది. ఆయన ఫ్రెండ్లీ, చాలా క్లోజ్, ఆయన దగ్గరకు వస్తే దగ్గర తీసుకొని నీకు ఏం కష్టాలు ఉన్నాయి ఏంది. కాంగ్రెస్ కూడా కొంచెం గట్టిపోటే ఇస్తుంది, కానీ ఎక్కువ అయితే సుధీర్ అన్నకే గెలుస్తాడని అనుకుంటున్నా. ఇప్పుడు నిరుద్యోగుల సమస్య చాలా ఎక్కువగా ఉందని చెప్తున్నారు, ఈ టీఎస్పీఎస్సీ గురించి మాట్లాడుతూ ఉంటారు కదా, మీ అభిప్రాయం ఏంది? అది ఫ్యాక్టర్ కాబోతుందా ఇప్పుడు ఎలక్షన్? ఇంకొకటి టీఎస్పీఎస్సీ అనేది అందులో ఎంప్లాయీస్ని పకడ్బందీగా నియమించి టైం టు టైం కొద్దిగా నియామకాలు అనేది చేయలేదు. అది ఓపెన్గా ఒప్పుకోవాలి టీఆర్ఎస్ గవర్నమెంట్, అది ఒక మైనస్. అది ఓపెన్గా చేయలేదు కాబట్టి నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత అనేది కంపల్సరీ వచ్చింది. అది ఇంకొకటి, అది 10% టీఆర్ఎస్ గవర్నమెంట్కి మైనస్. ఎట్లుంది సార్ పరిస్థితి, ఏం నడుస్తుంది? ఇప్పటికైతే ప్రాబ్లం అనేది ఏం లేదు, కానీ ఏది గెలుస్తుంది అనేది ఏం చెప్పలేము. 3 టగ్గఫర్ నడుస్తున్నాయి ఇక్కడ. ఎలక్షన్ ట్రాక్లో ప్రస్తుతం మనం మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్నాం. చేవెళ్ళ చెల్లెమ్మ అని అందరూ కూడా చాలా మర్యాదగా పిలుచుకుంటూ ఉంటారు. సో పార్టీ ఏదైనా సరే అభ్యర్థుల్ని బట్టి వాళ్ళకు వచ్చే మర్యాద ఎవరైనా ఉంది అంటే కనుక కొద్దిమంది నేతల్లో సబితా ఇంద్రారెడ్డి గారి పేరు ముఖ్యంగా చెప్తూ ఉంటారు. ఆవిడతో ప్రస్తుతం మనం ఉన్నాం. నమస్తే. నమస్కారం అండి. ముఖ్యంగా ముందు అడగాల్సిన క్వశ్చన్, మీరు ఈ రకంగా సాయంత్రం 5 అయిపోయింది, భోజనం ఇప్పుడు చేస్తే మీ ఆరోగ్యం సంగతి? ప్రజలు చూస్తున్నారు కదా, ఒక అడుగు ముందుకేస్తే 10 అడుగులు ఆగుతున్నట్టు సందర్భంలో ఉదయం 7 గంటలకు మొదలు పెడితే 12 గంటలకు రావాల్సిన గ్రామంలో 5 గంటలకు వచ్చామంటే అర్థం ఏంటంటే ప్రజల ఆదరణ అట్లా ఉంది. అడుగడుగున వాళ్ళు నీరాజనాలు పలుకుతూ ఉంటే, వాళ్ళ అభిమానం చూస్తూ ఉంటే ఆకలి దప్పిక 2 వినిపించవు. సో నిజంగానే ఈరోజు ఈ మహేష్ నియోజకవర్గంలో అభిమానం చూస్తూ ఉంటే అటు కేసీఆర్ గారి మీద నమ్మకం, విశ్వాసం, ముఖ్యమంత్రి గారు అయితేనే పని చేయగలుగుతారనే విశ్వాసం ఒక సైడ్, సబితమ్మ వస్తే మన దగ్గర అభివృద్ధి జరుగుతుందనే నమ్మకం ఇంకొక సైడ్. ఈ 2 కలిసి ఏ గ్రామానికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. మీతో మేము ఉన్నామని భరోసా ఇస్తున్నారు. భవిష్యత్తు మీదే అని హామీ కూడా ఇస్తున్న సందర్భంలో ఆకలి దప్పిక అన్నీ మర్చిపోయి ఏ నాయకుడైనా, ఏ రాజకీయ నాయకులైనా, ఎవరైనా ప్రజాసేవ చేయాలనుకుంటున్న వాళ్ళు కోరుకునేది ఇదే, ప్రజల ఆదరణ ముందు ఆకలి దప్పిక అన్నీ కూడా పక్కన ఉంటాయి. ఆదరణ మీరు ఇంత చెప్తున్నారు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక కాంగ్రెస్ గాలి వీస్తుంది అనే ఒక అతి విశ్వాసం, ఆత్మవిశ్వాసం తెలియదు, కానీ వాళ్ళు ప్రదర్శిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. దానికి ఏం చెప్తారు? అంటే ఎక్కడ కనిపిస్తుంది మీకు? మీరు చూస్తున్నారు కదా, ఉదయం నుండి నాతో తిరుగుతున్నారు. ఆ గాలి ఎక్కడుందనేది మీరే చెప్పాలి. టీవీలలోనో, యూట్యూబ్ ఛానళ్ళలోనో, సోషల్ మీడియాలోనో గాలి వీస్తున్నట్టుంది. ఈరోజు కేసీఆర్ గారు 9.5 సంవత్సరాలు తీసుకున్న కార్యక్రమాలు ఒక్కొక్కటి తీసుకుంటే కేసీఆర్ గారు పథకాలు చేరని ఇల్లు లేదనేది వాస్తవం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని ఎట్లా చెప్తా ఉంటామో అదేవిధంగా ఈరోజు కేసీఆర్ గారు తీసుకున్న ప్రతి పథకం ఈరోజు ప్రతి ఇంటికి, ప్రతి గడపకు చేరిందంటే అది కేసీఆర్ గారి పథకాలు. రైట్. ఓటమి అంటే ఎరగని సబితా ఇంద్రారెడ్డి గారు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో సబితా ఇంద్రారెడ్డి గారి బలం పార్టీకి బలం అవబోతోందా, లేకపోతే పార్టీ బలం సబితా ఇంద్రారెడ్డి గారికి కలిసి వస్తుందా ప్రస్తుత పరిస్థితుల్లో? అంటే వ్యక్తుల బలం ఉండదండి, వ్యవస్థలో పార్టీ బలం ఉంటుంది.
వ్యక్తుల గురించి కొంత పర్సంటేజ్ పనిచేస్తుందేమో కానీ పార్టీ నాయకత్వం చేసిన పనితీరును దృష్టిలో పెట్టుకొని ప్రజలు నిర్ణయిస్తారు. ఆ రోజుల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో మీరు పర్యటిస్తూ ఇన్ఛార్జ్గా పచ్చటి పొలాల్ని చూసి నా నియోజకవర్గం ఇలా ఎప్పుడవుతుంది అని అన్న మీ ప్రశ్నకి త్వరలోనే అవుతుందమ్మా అని ఇచ్చిన ఆయన మాటకి ప్రస్తుత పరిస్థితుల్ని బేరీ చేసుకుంటే ఏం చెప్తారు? ఈస్ట్ గోదావరి, నాట్ వెస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరి వెళ్తున్న సందర్భంలో చాపర్ నుండి చూస్తున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు కింద చూస్తూ ఉంటే ఏంటమ్మా చూస్తున్నామంటే, మా తెలంగాణలో మా జిల్లాలో ఇట్లా ఉండదు కదన్నా, ఎక్కడ చూసినా బీడు భూములు, ఎక్కడ చూసినా రాళ్ళు రప్పలతోనే ఉంటుంది, మా జిల్లా కూడా ఇట్లా అవుతే బాగుంటుంది, నా చేవెళ్ళ కూడా ఇట్లా అవుతే బాగుంటుందని అడిగిన సందర్భంలో తప్పకుండా అవుతుందమ్మా అన్నారు. ఈ మధ్య నేను మహబూబ్ నగర్ వెళ్ళాను చాపర్లో కేటీఆర్ గారితో కలిసి. నిజంగా ఎక్కడ చూసినా కూడా పచ్చని పొలాలతో చెరువులు కుంటలన్నీ నీళ్లు నిండుతూ ఉంటే నిజంగానే ఆ రోజు నేను అనుకున్నదాన్ని ఈరోజు కేసీఆర్ గారు నిజం చేశారు కదా, ఇంతకన్నా ఏం కావాలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అనిపించింది. మీరు ఏదైతే బలంగా చెప్తున్నారో, ఏదైతే సక్సెస్ అని చెప్తున్నారో, నీళ్ల విషయం ఇరిగేషన్ అవ్వచ్చు, ఇప్పుడు దాని మీదే విమర్శలు వస్తూ ఉన్నాయి. మేడిగడ్డ ప్రాజెక్ట్ ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తున్న క్రమం చూస్తున్నారు. ఒక నీళ్లు కరెంటు తప్ప ఏం జరిగింది మిగతావన్నీ కూడా ఎత్తి చూపిస్తున్న నేపథ్యంలో వాటినన్నింటినీ విమర్శలు ఎదుర్కొనే ప్రస్తుత పరిస్థితి మీకు నిజంగా కనిపిస్తోంది అంటే ఏం చెప్తారు? అంటే విమర్శిస్తున్న వాళ్ళు కింద స్థాయిలో మాట్లాడుతున్న వాళ్ళు విమర్శిస్తే పర్వాలేదు, ఏదో మాట్లాడుతున్నారు, వాళ్ళకి తెలియక మాట్లాడుతున్నారు అనుకుంటాం. తెలిసి దేశాన్ని పాలిస్తున్న వాళ్ళు, అన్నీ తెలిసి అన్ని అధికారాలు ఉన్న వాళ్ళు వచ్చి కూడా గాలికి మాట్లాడిపోతున్నారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కట్టడానికి 1,00,000 కోట్లు ఖర్చు అయిందని చూపిస్తే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని మాట్లాడుతున్నారు. ప్రజలంతా అమాయకులండి, ఆలోచించరా? ఏం మాట్లాడుతున్నారు అనేది ఆలోచించరా? ఎంత పై హోదాలో ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి ఏదో ఒక అభాండం వేసిపోవాలంటే ప్రజలు ఆలోచించరా? ఖచ్చితంగా ఆలోచిస్తారు. ప్రస్తుతం ఉన్న పార్టీలో సబితా ఇంద్రారెడ్డి గారికి దక్కాల్సిన ప్రాముఖ్యత దక్కిందా అనే వాళ్ళకి ఆ క్వశ్చన్కి మీరే ఆన్సర్ చేస్తారు? 100%. నన్ను గుర్తించారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను పిలిచి, అసలు నేను ఆ పార్టీకి ఏం సర్వీస్ ఇచ్చాను అట్లా అనుకుంటే, కానీ నన్ను పిలిచి రాష్ట్రానికి అవసరం అనుకున్నారు కాబట్టి ఆశీర్వదించి ఈరోజు నాకు పదవి ఇచ్చున్నారు కాబట్టి అది కూడా విద్యాశాఖని ఇచ్చారు. ఎందుకంటే చాలా అందులో ఉన్న సమస్యలు కానీ అందులో ఉన్నాయి కానీ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఆ రంగాన్ని కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు అవన్నీ అయిపోయినాయి, నా టెన్షన్ అంతా ఇంకా విద్యారంగం వైద్యరంగం అని చెప్తుంటారు. కాబట్టి 2 సంవత్సరాలలో మంచి శాఖనిచ్చారని తృప్తి నేను గౌరవ ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు చెప్తాను. చివరి ప్రశ్న 2018లో తెలుగుదేశంతో కలిసి వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. సో ప్రస్తుతం జనసేన అని ఇంకో పార్టీ దింపుతున్నారు. వీటి ప్రభావం వల్ల ఓట్లు చీలితే కనుక అది ఎవరికి లాభిస్తుంది, ఎవరికి నష్టపరుస్తుంది? గతంలో పోటీ చేసినప్పుడు కూడా మొత్తం అధికారంలోకి వచ్చేసామని పదవులు కూడా పనిచేసుకున్నాం. అప్పుడు మేము ఏ పదవి ఎవరికి కావాలని, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు ఇంకో పార్టీని తీసుకొచ్చి మేము వచ్చేసినాము, డేటు టైం కూడా చెప్తున్నారు రేవంత్ రెడ్డి. మీరే అన్నారు గాలి వీస్తుంది, డేటు టైము అని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు ధైర్యంగా ఒక్కరే తను చేసిన కార్యక్రమాలని ఎజెండాగా, ప్రజల సమస్యలే తన ఎజెండా తీసుకొని ఈరోజు ముందుకు పోతున్న సందర్భంలో మరొక్కసారి కేసీఆర్ గారు 3వ సారి ముచ్చటగా ముఖ్యమంత్రి కావడం కూడా పక్కా. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తున్నారు, కేసీఆర్ గారిని గెలిపిస్తున్నారు. సో ఫలితాలు రాష్ట్రం చూస్తుంది. 3వ సారి ఖచ్చితంగా హ్యాట్రిక్ సాధించబోయేది బీఆర్ఎస్ అని చెప్తున్న సబితా ఇంద్రారెడ్డి గారితో మాట్లాడాం ఎలక్షన్ ట్రాక్లో.